అలా గుండె గొంతుకై మాట్లాడుతున్నటువంటి కవులు, కళాకారులు మీలాంటి వాళ్ళు ఏదో ఒక చిన్న తప్పుతో లేదా ఏదో ఒక చిన్న ఒత్తిడితో లేదా ఏదో ఒక చిన్న లొంగు అది పెద్ద పదం మీరు అన్నట్టుగా పెద్ద పదాలు కూడా వాడాల్సిన అవసరం లేదు. లొంగిపోయినారని అమ్ముడు పోయినారు కూడా అనక్కర్లేదు. కానీ వీళ్ళ మీద చూపించినటువంటి కరుకుతనము చాలామంది రచయితలు మీరు చెప్పినట్టుగా చాలామంది రచయితల్లాగా ఉన్నటువంటి వాళ్ళు, మేధావుల్లాగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరిని ఎందుకు క్షమించి వదిలేస్తూ ఉంది పార్టీ కానీ లేకపోతే ఇంకొకటి కానీ మీ పట్ల చూపినటువంటి వైఖరి? ఒక దశలో నాకు బాగా గుర్తు, ఒక దశలో మీరు సినిమాలకు పాటలు రాసినందుకు మిమ్మల్ని బదనాం చేసినారు, లేదా మీకు ఉన్న స్నేహితాలను బట్టి కొంత బదనాం చేసినారు. అంటే ఇవాళ మరి మీకున్నటువంటి పర్సనల్ స్నేహితాలు రాజ్యంతో మమేకమై లేవు. ఒక సినిమా రంగంలో ఉన్నాయి, ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ఒక పరిటాల రవి లాంటి వ్యక్తులు ఉంటే ఉండొచ్చు ఒకరిద్దరు. అటువంటిది ఆ టైంలో మిమ్మల్ని విప్లవద్రోహి అని కూడా అన్నారు. కానీ ఇవాళ చాలామంది రచయితలు ఒకవైపు విరసంలో ఉంటూనే, విరసంకు నాయకత్వం వహిస్తూనే, ఆ బాధ్యతలన్నీ స్వీకరిస్తూనే, ఇంకొక వైపు పూర్తిగా ఈ రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులకి దాసోహం అవుతున్నారు. దాన్ని పార్టీ ఎందుకని సీరియస్గా తీసుకోవడం లేదు? మీలాంటి వాళ్ళని ఎందుకు సీరియస్గా తీసుకుంటుంది? అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ప్రజలకు డైరెక్ట్గా కనిపించి ప్రజలకు ఒక చెప్పేవాళ్ళు అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా గోరికి నుంచి మొదలుకొని పర్ఫార్మింగ్ థియేటర్కు వాళ్ళు పూర్తిగా ఆదర్శంగా ఉండాలి 100%. ఎందుకంటే అంటే సపోజ్ నక్సలైట్ ఉద్యమం గురించి నేను వాడుతున్నాను అనుకో, నక్సల్బరి గురించి మాట్లాడితే నక్సలైట్లు దళం గదులుతున్నదా, దండు గదులుతున్నదా, ఊరు గదులుతున్నదా, పోరు గదులుతున్నదా అని నేను యాక్ట్ చేసి దళం ఎట్లుందో యాక్ట్ చేసిన. దళం చూడలే ప్రజలు. దాన్ని రిప్రజెంట్ చేసే పర్ఫార్మింగ్ థియేటర్లో ఉండేటటువంటి కవి, కళాకారుడు, వాగ్గేయకారుడు నాలాంటి వాళ్ళు చిన్న మిస్టేక్ జరిగిన, ఇంత వెంటకంత మిస్టేక్ జరిగిన గ్లోరిఫికేషన్లో ఉంటుంది. అది ఒక డిబేట్ జరుగుతుంది. ఒక రచయిత ఓ కవి రాసిండు అనుకోండి, ఆ కవి రాసి రచయిత రాసిన తర్వాత ఆడ పెడితే ఎవరు అడుగుతారు? ఇన్సైడర్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇన్సైడర్లో మనతో పాటు ప్రజాకవి, పీడిత ప్రజల గుండె చప్పుడిని వినిపించే వాగ్గేయకారుడు గద్దర్ గారు ఉన్నారు. గద్దర్ గారు, ఇందాక మీరు మిత్ర వైరుధ్యాల గురించి మాట్లాడారు. అసలు ఎవరు మిత్రులు, ఎవరితో మీకు వైరుధ్యాలు? ఎప్పుడు చూసినా కూడా అంటే గత 10 సంవత్సరాలుగా గద్దర్ మీద కంప్లైంట్సే పోతుంటాయి ప్రతిసారి, కానీ గద్దర్ మనవాడు అనుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్లో కనబడడం లేదు. కారణం ఏంటి? నేను మనవాడు అవుతానా కాదనేది ఎన్ని లక్షలాది మంది ప్రజలు మనవాడు అవుతాడన్న దృష్టితో చెప్తున్నా సిన్సియర్గా. అందరి గురించి నేను పట్టించుకో, ఎవరి దగ్గరికి పోను, ప్రజల దగ్గరికి పోవడం జరగడం. ఇప్పుడు నేననేది ఏంటంటారంటే వాస్తవంగా మొదటి నుంచి కూడా 69 నుంచి ఈ 2009 40 ఏళ్ళ నుంచి కూడా నువ్వు చెప్పడం వరకేనా, నువ్వు చేయడం ఉన్నదా లేదా? ఒకవేళ చెప్పడం వరకైతే అదే లిమిటేషన్లో మాట్లాడు. యూ కెనాట్ నువ్వు అన్నింటికి మొత్తం అన్నిటికీ నేనే స్పోక్స్ మ్యాన్ కాకూడదు ఎవరైనా. నా యొక్క మెయిన్ డిఫరెన్సెస్ కూడా అదే. ఏపీసీఎల్స్ కానీ, పౌరకుల ఉద్యమం కానీ, కవులు, కళాకారులు, రచయితలతో కానీ నా యొక్క మిత్ర వైరుధ్యం కూడా అదే. నువ్వు ఏది చెప్పినావో దాంట్లో ఇంప్లిమెంట్ చేయి, కొంచెం 10% అనే చేయి. నువ్వు అది చేయకుండా ఓవరాల్గా నేనే విప్లవోద్యమాన్ని లేదా నేనే ప్రజల ఉద్యమాన్ని చేస్తాను, వాళ్ళతో మనకు డిఫరెన్సెస్ ఉంటాయి. ఎవరైనా కావచ్చు అది. అట్లా చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో మనము ఇప్పుడు పేర్లు తీసుకుంటే ఇండివిజువల్లోకి పోయే బదులు మిత్ర వైరుధ్యం అనేది ఆ రచయితలకు, ఆ మేధావులకు, కవులు, కళాకారులకు నాకున్నటువంటి మిత్ర వైరుధ్యం అదే. దాదాపు 2 దశాబ్దాలు పల్లె తిరిగి పాడినారు, పూర్తి స్థాయిలో దానిలోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు బయటకు వచ్చినారో ఉద్యమంలోంచి అంటే మీరు ఉద్యమంలోంచి బయటకు వచ్చినారని నేను అనుకోవడం లేదు, అనడం లేదు. కానీ ఎప్పుడైతే మీరు అడవిని వదిలేసి లేకపోతే గ్రామాలను వదిలేసి ఆల్వాల్కి వచ్చినారో అప్పటి నుంచి మీ చుట్టూ వివాదాలు అనేవి స్టార్ట్ అండి. మొదట మీ స్కూల్ గురించి వివాదమైంది, తర్వాత మళ్ళీ మీ సినిమా పాటలకు సంబంధించిన వివాదమైంది, తర్వాత మీరు ఉన్న పరిచయాలు వెంకటస్వామి కానివ్వండి, రామ్ విలాస్ పాశ్వాన్ కానివ్వండి, అది వివాదమైంది. ఇన్ని సందర్భాలలో
ఈవెన్ తర్వాత తాజాగా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మీరు తీసుకున్నటువంటి రోల్ వివాదం అవుతుంది. అంటే ఎందుకని? అంటే మీరు నిజంగానే అడవిలో ఉంటేనే చాలా చాలా గొప్పగా ఉండేటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ వివాదాలన్నీ వస్తున్నాయి. ఈ ఆరోపణల మీద ఒక్కొక్క దానిగా మనం డిస్కస్ చేద్దాం. అసలు స్కూల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు బయటకు వచ్చాక? వాస్తవంగా కూడా ఏంటంటే నేను మాది చదువుకోవాలన్న ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళం. అంటేనంటే ఒక అన్టచబిలిటీ సమస్యల ఈరోజు కూడా నా ఎజెండా బయట కానీ పార్టీలో కానీ ఎక్కడైనా ఒక ప్రశ్న నేను లేవనెత్తుతున్నా. నాకు మనిషి హోదా కావాలి. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ మనిషి హోదా గురించే నా చిన్ననాటి నుండి చదువుకున్న, ఉద్యమంలో పాల్గొన్నా, చిన్నప్పటి నుంచి భూస్వామ్య విధానంతో కొట్లాడాను. అదే నా ఇన్స్పిరేషన్. మా తండ్రి అంబేద్కర్తో కలిసి పనిచేశాడు. చిన్నప్పుడే మేము ఈ చెయ్యి ఇరిగిపోయింది. బోధనలో రామాలయంలోకి నేను మా అన్న పోతే వాడు అడిగాడు నా కులం. నేను పలానా కులం మాది ఉన్నో మాలో ఉన్నో అని చెప్పగానే ఈ చెయ్యి ఇరిచేసి తీసుకొచ్చి ఆ వాటర్లో పడేసేసారు. అంటే అటువంటి ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళం. అక్కడి నుండి చదువుకొని ఇంజనీరింగ్ కాలేజ్ పోయాం. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అనేక హ్యూమిలేషన్స్ వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టాం. దాని తర్వాత అభాగ్యులకు ఆయుధమే శరణ్యం, అంటరాని వానికి ఆయుధం పట్టుకుంటున్న శరణ్యం అనే ఇన్స్పిరేషన్లో ఆ ఉద్యమంలోకి పోయాం. సో అక్కడి నుండి నీకు కంటిన్యూగా పాటలు రాయడము, సాహిత్యం రాయడం చేసాం. అందుగురించి దీంట్లో భాగంగా నేను బయటకు వచ్చిన తర్వాత స్కూల్ అనేది మా చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పటి నుండే చదువు చెప్పేది. కాబట్టి అంటరాని వానికి ముందు చదువు ఒకటి ఇవ్వాలి. బీ ఎడ్యుకేట్, బీ ఆర్గనైజ్, బీ ఎస్టేట్ ఏదైతే ఉందో అది పూర్తిగా మనం విప్లవ పార్టీ రాగానే పాత వదిలిపెట్టి. కాబట్టి ఆ స్కూల్ పెట్టాం. స్కూల్ పెట్టినప్పుడు స్కూల్ పార్టీ అనుమతి కాదు. అసలు ఎడ్యుకేషన్, హెల్త్ అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాలనే లేదు. ఈవెన్ సిపిఐ, సిపిఎం, నక్సలైట్ పార్టీలు కూడా ఇప్పుడు అడవిలో చిన్న చిన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు. కానీ ఓ స్కూల్ పెట్టాలి, ఓ హాస్పిటల్ పెట్టాలి, ఓ వెల్ఫేర్ యాక్టివిటీస్ పెట్టాలనేటటువంటిది లేదు. అది వివాదమైంది. స్కూల్కి సంబంధించినంత వరకు మీ స్కూల్ చూస్తే, మహాబోధి స్కూల్ చూస్తే ఒక కార్పొరేట్ స్కూల్ బిల్డింగ్ లాగా ఉంటుంది. అంత డబ్బులు మీరు ఒక సాధారణమైనటువంటి జీవితం నుంచి వచ్చినటువంటి కార్యకర్త, అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు అనేది ఒక నెంబర్ 1. రెండవది, ఆ స్కూల్లో నిజంగానే 100 మంది దళితులే ఉన్నారా, అంటరాని వాళ్ళే ఉన్నారా, లేదా మిగతా వాళ్ళ నుంచి కూడా మీరు విద్యార్థులను తీసుకున్నారా? మూడవది వాళ్ళకి మీరు ఫీజులు వసూలు చేస్తున్నారా, చేయడం లేదా? ఈ 3 ప్రశ్నల్ని మనం డిస్కస్ చేద్దాం. అది ప్రజల నుంచి కట్టిందే. అది ఒక ట్రస్ట్ పెట్టాం. దాంట్లో చాలామంది మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేశారు. రెండవది, నీకు అక్కడ 500 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటికైనా పోయి చూసుకోవచ్చు. ఈ 500 మంది విద్యార్థులలో నీకు కనీసం 400 మంది షెడ్యూల్ కాస్ట్ విద్యార్థులు, ఆ గుడిసెలలో ఉన్న వాళ్ళు, అక్కడిక్కడ పేదవాళ్ళు. కానీ చాలామంది మీ విమర్శకులు ఏమంటారంటే, మీరు స్ఫూర్తి తీసుకుంది అంబేద్కర్ నుంచా, మోహన్ బాబు నుంచా అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ మోహన్ బాబు నుంచి స్ఫూర్తి తీసుకున్నాడని చెప్తుంటారు. మోహన్ బాబుకు మీకున్నటువంటి సాన్నిహిత్యం కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏంటిది? అదేం లేదండి. నా స్ఫూర్తి అంబేద్కర్, ఫూలే ఫస్ట్. అది నేను ఫిలాసఫికల్గా స్ఫూర్తి పొందగానే వేరే వాళ్ళతో నేను స్పందను. నేను పేరుంది, ప్రతిష్టలు వచ్చింది, హిమాలయ పర్వతం అంత పేరు వచ్చింది, పాతాళం అంత లోతుల పడ్డా, మళ్ళీ లేచాను. నాకు ఇల్లు ఉన్నది, బంగ్లా ఉన్నది, పేరు ఉన్నది, మంత్రులు తెలుసు, ప్రపంచంలో అందరూ తెలుసు. కానీ నాకు మనిషి హోదా కావాలి. ఐఎమ్ నాట్ ప్లేస్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇది అందుకే ఆ నక్సలైట్ పార్టీలోకి వచ్చిన, అందుకే ఈ పాటలు రాసిన, అందుకొచ్చే మీ స్టూడియోకి వచ్చాను. నాకు మనిషి హోదా కావాలి. నేను ఈ దేశంలో మనిషిగా గుర్తించబడలే. ఇది ప్రపంచంలో ఒక నీగ్రోని, ఒక బానిసని కనీసం వాడిని ఇంట్లోకి రాణిస్తారు. కానీ నేను ఇప్పటికి కూడా నాకు మనిషి హోదాలే. నాకు మనిషి హోదా లేకపోవడమే ఈ ప్రియారిటీస్ అన్ని విమర్శలండి. మీరు నిజంగా కూడా ఒక అంటరాని తనం అనేది మనిషిని ఎంత బాధిస్తుంది, ఆ హోదా లేకపోవడం, ఒక మనిషిగా గుర్తింపకపోవడం అనేది ఎంత బాధిస్తుంది. అంటే మిమ్మల్ని పార్టీలోకి రావడానికి పార్టీ సిద్ధాంతం ఆకర్షించిందా, లేదా మీ పరిస్థితి, అంటరానితనం, దానిలో ఉన్న పీడన, ఆ ఒత్తిడి మీకు పనిచేసి పార్టీలోకి నెట్టేసిందా? ఎలరోయి మాదిగ బతుకు మొత్తుకుంటే దొరుకదిరా మెతుకు, ఎలరోయి మాదిగ బతుకు పంతులు ఆవులకు కరక తెచ్చి గడ్డి తెచ్చి కుడిది పోసి పిండి పెట్టి బుదగరిచి పాలు పిండి పాలు మీగడలు పంతులు